పిల్లల్ని బట్టల కొట్లో వదిలేసి వచ్చేసానే. ఏమైందో ఏంటో. ఎవరు? నేను దాసరి. మనం వెతుకుతున్న పిల్ల బస్ స్టాండ్ లో ఉందండి. దాని పక్కన వాడు ఉన్నాడా? లేడండి. నేను ఇప్పుడే వస్తున్నాను, దాన్ని తెలివిగా పట్టుకోండి. అలాగే. నన్ను విడిచిపెట్టద్దు. నేను నీతోనే ఉంటాను, నీ చెత్తగా ఉంటాను. చూడు, కొన్ని కోట్లు విలువ చేసే ఈ సంపద చూడు. ఇవన్నీ ఎక్కడ దాచావో చెప్పరా? విశాఖపట్నంలో భీమిల్ రోడ్ ఉంది కదా, ఉంది. అక్కడ పిచ్చి ఆసుపత్రి ఉంది కదా, ఉంది. అక్కడికి పోయి వెతుక్కోర్రా పిచ్చిన బొచ్చ. వీడిని తగదరా, సచ్చేదాకా కొట్టండి. నాకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువరా. దెబ్బకు 2 చెప్పున తిరిగిస్తా, ఎదురొస్తే తెడ్డేస్తా.
జలకన్య వాసన. ఒరే డింబక, వెతకరా, ఈ చుట్టుపక్కల వెతకరా. నీ బంగారు కళలు పండించే జలకన్య ఈ గుహలోనే ఉందిరా. ఓడలో ఉండవలసిన విక్టోరియా మహారాణి నగ వీడి దగ్గర ఉంది అంటే వీడి తాత వీడికి ఆ ఓడ గురించి చెప్పుండాలా? వీడు ఆ ఓడలోని సంపదను ఎక్కడో దాచి ఉండాలా? అందులోని నగను ఇదిగో ఈ పిల్లకిచ్చి ఉండాలా? ఈ పులుసు ధరించిన ఆడదే జలకన్యరా. అవును మామ, నేను ఫోటో తీసిన జలకన్య ఇదే. ఇదే బింబం, ఇదే ప్రతిబింబం. జల దిగ్బంధంలో నాకు గోచరించిన మొక్క ఇదేరా. మునిగిపోయిన ఓడే దాని నివాసమై ఉంటుంది. ఆ నగ మీద మనసు పడి ఉంటుంది. జల దిగ్బంధనం చేసినప్పుడు నగతో పాటు పైకి వచ్చి ఇప్పటి నుంచి జలకన్య భూమి మీద ఉందన్నమాట. బంగారాజు గారు వెంటనే జనాన్ని పంపి ఆ రవిచంద్ర గారి కొంపలో ఉన్న జలకన్యని పంపించి. అలాగే ఒరే లింగరాజు, వాటింట్లో ఉన్నదాన్ని జుట్టు పట్టి చూడండి. అలాగే. అయ్యా ఇంకొక మాట, ఈయన కనుక బతికుంటే ఆ జలకన్యని కవచంలో కాపాడతాడు. జలకన్య ఇక్కడ రాకముందే ఈయన్ని జన సమాధి చేసేద్దాం. అలాగే పడవలో తీసుకెళ్లి సముద్రంలో తోసేయండి. ఏసై నేను కనపడలేదని బెంగ పెట్టుకున్నావా? వచ్చేసేగా. అతనెవరో తెలుసా? అతను అతను నా ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రియుడు. రవికి స్పృహ చెట్టేటుంది. నన్ను ఇలా చూశాడంటే నేను జలకన్యను తెలిసిపోతుంది. నన్ను అసహించుకుని ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. వెంటనే రవి నొట్టుకు చేర్చాలి.
ఏం జరిగింది? నిన్న తెచ్చి కనపడలేదు ఏమైపోయావు గురు ఈ దెబ్బలేంటి గురు చెప్పు గురు చెప్పు గురు చెప్పు గురు ముత్యాలు నాయను కంగారు పడకండి మిమ్మల్ని కొట్టడానికి రాలేదు మీతో మందు కొట్టడానికి వచ్చాను బతికే ఉన్నావా? ఇదిగో పిలకముడి అక్కడే నాకు కోపం వస్తుంది పక్కనే కూర్చున్న మనిషిని చూసి బతికున్నావా అని అడుగుతావు ఎలా బతికావు అని అడగాలి కరెక్ట్ కరెక్ట్ ఇంకా కరెక్ట్ సంగతి చెప్తా ఇప్పుడు మన ముగ్గురం చెయ్యి కలిపితే మునిగిపోయిన ఓడలో ఉన్న బంగారం అంతా ఎక్కడుందో చెప్తా చెప్పు 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 రే ఆ డెన్ లో మంత్రుడి గడపలో ఒకడు ఉంటాడే వాడి పేరేంటి బంగారాజు నన్ను కొడతావేటి ఈ రొయ్య మేసు నా కొడుకు బుద్ధి లేదు కూర మేసు నా కొడుకు నీకన బుద్ధి ఉండాలి కదా అసలు వాడితో చేయి ఎందుకు కలిపారు కలిపి ఏంటైనాది? మీ చేత నన్ను మర్డర్ చేయించి మిమ్మల్ని ఇద్దరిని ఉరికంబం ఎక్కించి బంగారం అంతా తనే దొబ్బేద్దామని చూస్తున్నాడు అందుకే మీ కళ్ళు తెరిపించి మీకు దాన్ని ఏమంటారా అదే జ్ఞానోదయం. అది కలిగించాలనే వచ్చా సరే గానీ నీతో చేతులు కలిపితే నాకేట్ లాభం? ఓ నాయను, ఇదేంటయ్యా, చేతులు కలుపుతానని కత్తి తీసినవా? ఓరి ఉప్పు చేప మొహమా మునిగిపోయిన ఓడలో ఉన్న విక్రమార్కుడి కత్తిరా ఇది బంగారం పిడి. అవును ఆ డెన్ లో ఉన్న వాడి పేరేమన్నావు బంగారు రాజు వాడు చెప్పినట్టే ఓడలో ఉన్న బంగారం అంతా నా దగ్గర ఉందిరా అంతా నీ దగ్గర ఉందా? నమ్మకం ఏంటి నగలు దశరథ మహారాజు వాడిని కౌశల్యకి ఇచ్చిన నగలు వేసి పూసినానే ఇది రాణి మాలినీదేవి మరకత మాణిక్య గోమేతికాలు ద్రుపద మహారాజు ద్రౌపదికి ఇచ్చిన నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్యాలు గోల్కొండ మహారాజు గోల్డ్ రాణికి ఇచ్చిన గోల్డ్ నగలే తక్కుల వారి సూర్యసేన మహారాజు వైడూర్య ఖడ్గము కేకయ్య మహారాజు కైకేయికి ఇచ్చిన ఆభరణములు ఇది దుష్యంతుడి కిరీటము ఇది శకుంతల వడ్డానము ఇది భరతునై మీరిద్దరు నాతో చేయి కలిపితే ఈ బంగారులో మీకు 50-50 ఆ 50-50 ఎందుకని నువ్వు 60 తీసుకుని నాకు 40 ఇచ్చే. ఇస్తా ఈ బంగారం అంతా మీకు రేపిస్తా ఇస్తా అని ఫైనల్ గా హ్యాండ్ గాని ఇస్తావేటి అది మీ అన్నయ్యకి అలవాట్రా ఇదిగో పిలకముడి రేపు నీ ఐస్ ఫ్యాక్టరీలో నైస్ గా ఈ బంగారం అమ్ముకునే ఏర్పాటు చేసుకో రండిరా